హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. ఈ వ్లాగ్ మా మమ్మీ బర్త్డే స్పెషల్ వ్లాగ్ అనమాట. సెప్టెంబర్ 7th. సో మా నాజు మార్నింగే విష్ చేసేసింది. అయితే లంచ్ కోసం మేము ఇంకా నాజు చపాతీ అని అడిగింది. చపాతీ ఇంకా పిండి కలపాలి అండ్ దాంట్లోకి బెండకాయ అన్నమాట. సో ఇంకా బెండకాయ ఫ్రై అవుతూ ఉంది. మేము ఎప్పుడు ఇదే కాంబినేషన్ ఎక్కువ తింటూ ఉంటాం, బెండకాయ విత్ చపాతీ అన్నమాట. చాలా బాగుంటుంది, నాజు కూడా తింటుంది అన్నమాట. సో బెండకాయ అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా మా నాజు ఏమో క్రాఫ్ట్ బజార్లో చపాతీ చేసే ఆ కర్రలు 2 తీసుకుంది కదా, సో దాంతో చపాతీ చేసేయాలని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో ఉందన్నమాట. సో పిండి కలిపాక దాని చేత కూడా చపాతీ చేయించాము. ఇదిగోండి, ఆ చిన్న వాటితో చాలా క్యూట్గా చేస్తుంది. చిన్న చిన్న చపాతీలు చేసింది, ఒక 4-5 చపాతీస్. వాళ్ళ డాడీ చెప్తున్నారనమాట, ట్రైనింగ్ ఇస్తున్నారు, అక్కడ కూర్చున్నారు, ఇలా తిప్పి చేయి అని చెప్పి. సో బాగానే చేసింది, చాలా క్యూట్గా అనిపించింది చపాతీస్ చూస్తే. అప్పుడప్పుడు మనం పిల్లలకి ఇలా కూడా అంటే అలవాటు చేస్తూ ఉండడం మంచిది కదా, వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది అండ్ నేర్చుకుంటారు. ఇదిగోండి, మంచి షేపే వచ్చింది రౌండ్గా. ఇదిగోండి ఇలా క్యూట్గా చేసింది చపాతీస్. ఇంకా చేస్తానంటుంది అన్నమాట. మళ్ళీ వాళ్ళ డాడీ ఇచ్చారు, సో చేస్తుంది. నేను వీడియో తీస్తున్నాను. చిన్న చిన్న చేతులతో చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో ఇలా చేసింది అనమాట, ఒక 4 చపాతీస్. మళ్ళీ వాటిని కాల్చమని కూడా తొందర అనమాట, ఎక్సైట్మెంట్. సో కాల్చిస్తే బేగా తినేస్తుంది అనమాట తను, చిన్న చిన్నవి చేసిస్తే. ఇదిగోండి నాజు చేసినవన్నమాట ఇవి. చిన్న చిన్నవంటే బాగా ఇష్టపడి తింటుంది అన్నమాట. ఇంకా అది కొన్నాం కదా చపాతీ చేసేది క్రాఫ్ట్ బజార్లో, సో అది యూస్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో చేసింది పాపం. ఇదిగోండి నాజు చేసిన చపాతీస్ అన్నమాట, బాగున్నాయి కదా. సో దానికి ఘీ రాసి ఇస్తాము తినమని. ఘీ రాస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి కదా. ఇదిగోండి తినేస్తుంది. సో నాజుయే చపాతీ చేసుకొని తింటుందన్నమాట. అండ్ సో ఇంకా మా లంచ్ చపాతీ విత్ బెండకాయ అన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ లంచ్. మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వెళ్తామన్నమాట. లైట్గా వర్షం పడుతుంది. ఇదిగోండి నాజు రెడీ అయిపోయింది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. యాక్చువల్గా తనకి ముందు ఫీవర్ వచ్చింది, జలుబు దగ్గు తగ్గింది, మళ్ళీ లైట్గా స్టార్ట్ అయింది. అంటే అలా వర్షం పడుతూ ఉంది కదా వైజాగ్లో. సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మా మమ్మీ నాకు ఒక డ్రెస్ ఇచ్చింది అనమాట, ఈ బ్లూ డ్రెస్. చాలా బాగుంది కదా. CMR జడ్జ్ కోట్లో తీసుకున్నాము, వైజాగ్. థ్యాంక్ యూ అమ్మీ, డ్రెస్ బహుత్ అచ్చా హై, థ్యాంక్ యూ. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మమ్మీకి మేము ఒక శారీ తీసుకున్నాము, అది ఇస్తున్నాం అన్నమాట. మేము బ్లూ వేసుకున్నాం అండ్ శారీ కూడా బ్లూ అన్నమాట. అండ్ పర్స్ కూడా బ్లూ కలర్లో ఇచ్చాము. హ్యాండ్ బ్యాగ్, సో బ్లూ కలర్లో శారీ అండ్ హ్యాండ్ బ్యాగ్. ఇది శారీ అన్నమాట అండ్ దాని మీద బ్లౌజ్ ఇది.
మా మమ్మీకి ఆ కలర్ బాగుంటుంది అని చెప్పి. ఇంకా మా తమ్ముడు కేక్ తెచ్చాడనమాట. సో కేక్ కటింగ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేయించాము. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే సూర్య, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మమ్మీ. ओके नाजू तू भी चूरा नानी खा दम चूरा वो चिप्स खा लो नाजू एक कार्ड अदे नानी कार्ड ये देखो खा ला वो खा ला. हैप्पी बर्थडे. ओके आज अब नाजू बस आओ. కేక్ కటింగ్ అయ్యాక కామత్ హోటల్కి వెళ్ళాము. కానీ వినాయక చవితి రోజు కదా, September 7, సో వాళ్ళు క్లోజ్ చేసేసారు. సో మళ్ళీ ముంతాజ్ హోటల్కే వచ్చాము. నా బర్త్డేకి కూడా అక్కడికే వెళ్ళాము. సో వీళ్ళది ఈరోజు ముంతాజ్ హోటల్ యానివర్సరీ అంట. సో మొత్తం బెలూన్స్తో అలా డెకరేట్ చేశారు, బాగుంది. సో మా మమ్మీ బర్త్డే కూడా కదా, మా మమ్మీ బర్త్డే స్పెషల్లా కూడా అనిపించింది. అంతా వైట్ అండ్ పింక్ బెలూన్స్తో బాగా డెకరేట్ చేశారు ముంతాజ్ హోటల్. సో అక్కడ డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇలా మా మమ్మీ బర్త్డే అయింది September 7th. నాది September 1st, మమ్మీది September 7th. సో కొన్ని పిక్స్ అలా తీసుకున్నాం. సో వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అమ్మీ, లవ్ యూ సో మచ్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.